వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తి వేర్వేరుగా జీవిస్తున్న సందర్భంలో మైనర్ పిల్లల పాస్పోర్ట్ కోసం చేసే దరఖాస్తులో తల్లిదండ్రులు ఇద్దరూ సంతకాలు చేయాల్సిన అవసరం లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మైనర్ చిన్నారి సంరక్షణ చూస్తున్న తల్లి లేదా తండ్రి సంతకం చేసి పాస్పోర్టు చట్టం నిబంధనలకు అనుగుణంగా నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ సమర్పిస్తే పాస్పోర్టు జారీ చేయవచ్చని తెలిపింది. మైనర్ కుమార్తెకు పాస్పోర్టు జారీ చేయాలంటే భర్త నుండి విడాకులు తీసుకున్నట్లు లేదా నిర్దిష్ట కాలం నుండి భర్త నుండి వేరుగా ఉంటున్నట్లు కోర్టిచ్చిన ఉత్తర్వులు సమర్పించాలని భర్త నుండి విడిగా ఉంటున్న ఓ ఒంటరి మహిళను పాస్పోర్ట్ అధికారులు కోరడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. విడాకుల కేసు పెండింగ్ లో ఉండి ఒంటరి మహిళలు తమ మైనర్ పిల్లల పాస్పోర్ట్ కోసం చేసుకునే దరఖాస్తులో తండ్రి సంతకం అవసరం లేదని సుప్రీంకోర్టుతో పాటు వివిధ కోర్టులు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని గుర్తు చేసింది. ప్రస్తుత కేసులో పాస్పోర్ట్ నిబంధనల ప్రకారం తల్లి షబానా తన మైనర్ బిడ్డ పేరు మీద పాస్పోర్ట్ జారీకి అవసరమైన డిక్లరేషన్ తో పాటు అన్ని దస్త్రాలు సమర్పించారని గుర్తు చేసింది. షబానా ఒంటరి తల్లి నిర్వచనం పరిధిలోకి వస్తున్నందున భర్త సమ్మతితో సంబంధం లేకుండా కుమార్తెకు పాస్పోర్టు పొందే అర్హత ఆమెకు ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే షబానా చేసుకున్న దరఖాస్తును పరిగణలోకి తీసుకుని ఆమె మైనర్ కుమార్తెకు పాస్పోర్టు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటాచల సత్రం మండలం సర్వేపల్లి క్రాస్ రోడ్ ప్రాంతానికి చెందిన మహిళ ఆమె భర్త మధ్య వివాదాలు తలెత్తడంతో 2022 నుండి ఆమె మైనర్ కుమార్తెతో కలిసి భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. భర్తపై ఆమె దాఖలు చేసిన వరకట్న వేధింపులు, గృహహింస కేసుల కోర్టు విచారణ పెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమంలోనే సదరు మహిళ తన మైనర్ కుమార్తె పాస్పోర్ట్ కోసం 2025 ఆగస్టులో విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులో తాను ఒంటరి తల్లిని అని పేర్కొంటూ పాస్పోర్టు చట్ట నిబంధనల ప్రకారం అవసరమైన డిక్లరేషన్లు సమర్పించారు. అయితే భర్త నుండి విడాకుల పత్రాలు లేదా జుడిషియల్ సపరేషన్ లో ఉన్నట్లు కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ పాస్పోర్ట్ అధికారులు దరఖాస్తును హోల్డ్లో పెట్టారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పాస్పోర్టు చట్టం 1967 పాస్పోర్టు జారీకి సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలు పరిశీలిస్తే భార్యాభర్తలు అధికారికంగా విడాకులు తీసుకోకుండా ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్న సందర్భంలో బిడ్డ సంరక్షణ తీసుకున్న తల్లి లేదా తండ్రి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ సమర్పిస్తే పాస్పోర్టు జారీ చేయవచ్చని స్పష్టంగా ఉన్నట్లు పేర్కొంది. రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం విదేశాలకు వెళ్లే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని, చట్టపరంగా అడ్డంకులు లేనప్పుడు విదేశాలకు వెళ్లే హక్కును నిరాకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.